మరేమో ఒంట్లో బాలేదని చూయించుకుందామని హాస్పిటల్‌కి ఎళ్ళాను. ఇక్కడ డాక్టర్ ఉండి, "నీకు డీహైడ్రేట్ ప్రాబ్లమ్ ఉంది. నువ్వు చాయ్ ఎక్కువ తాగుతావంట. నువ్వు చాయ్ తాగొద్దు. చాయ్ తాగకుండా ఉండు" అని అంది. అందిగా. ఎంత పెద్ద బూతు మాట అనింది డాడీ. నాకెంత బాధ అనిపించింది తెలుసా? చాలా అంటే చాలా పెద్ద బూతు మాట అనింది. అసలు చాయ్ తాగకుండా ఉన్నానా నేను ఎప్పుడైనా? నువ్వు వెళ్ళి ఆ డాక్టర్‌తో మాట్లాడు. హ్మ్. తప్పేగా? మీరు కూడా ఇట్లానే ఫీల్ అవుతుంటారా చాయ్ లేకపోతే? ఇన్స్టాగ్రామ్లో వస్తుంటా నేను, చాయ్ లవరు, చాయ్ ఇస్ ద ఎమోషన్, చాయ్ తాగుతా ఫీలింగే వేరు మామ. ఓరిన్ని ఫీలింగ్లో నా రీలింగ్. ఫస్ట్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయరా. చాయ్ అంటే ఏమరా చాయ్? దానివల్ల ఏమైనా బెనిఫిట్లు ఉన్నాయా? చాయ్ వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? చాయ్ వల్ల అడ్వాంటేజెస్ కంటే డిసడ్వాంటేజెసే ఎక్కువ. డీహైడ్రేటివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, యాంగ్జైటీ, నర్వస్నెస్, రిడ్యూస్ ద ఐరన్ ఇన్ బాడీ, ఇట్లా చాలా ఉన్నాయి చెప్పుడా పోతే. వాన పడుతుంటే చల్లగా పోయి ఒక చాయ్ వేసుకున్నామంటే ఆ ఫీలే వేర్ర. అప్పటి ఆనందం కోసం అంతే, జస్ట్ అప్పటి వరకే ఆనందంగా ఉంటుంది. తర్వాత దానివల్ల జరిగే ఎఫెక్ట్స్ అంటే చూసినావా, మామూలు ఉండదు. వాడు ఏమైనా కొత్త తీసుకొచ్చేస్తారా ఇట్లా నీకు హోటల్కి వచ్చి ఛాయలా అని చెప్పినప్పుడే ఆల్రెడీ తాయిగా వేసిన పక్కకున్న కప్పులనే తీసుకుపోయి దడ్డీలను ఒక బొగాన్లో ముంచి మళ్ళీ చాయ్ పోసుకొని నీ ముంగల పెడతాడు. ఏమన్నా నీట్గా ఉంటుందా అసలు? బట్ టిఫిన్ జబర్దస్తుందిరా అంటావు, బజ్జీలు అంటావు బయట అడ్డమైన ఆయిల్, నిన్న వాడిని ఆయిల్ తీసుకొచ్చి ఆడు ఈరోజు చేసి పెడతాడు, దాన్ని నువ్వు టేస్ట్ హైలైట్ ఉందని చెప్తావు. ఇవన్నీ పెట్టుకొని నువ్వు బయట ఛాయ్ అది ఇది అనుకుంటా. ఛాయ్ అంటే షుగర్ రా బాబు, షుగర్ ఇస్తారు దాంట్లో, కాఫీన్ ఉంటుంది చాయ్ పత్తల, ఇన్సులిన్ వస్తుంది బాడీకి. ఇన్సులిన్ అనేది ఎక్కువ మోతాదులో ఉన్నదనుకో బాడీ ఎందుకు పనికి రాకుండా పోతుంది. కాబట్టి బయట ఎక్కువ అడ్డమైన ఫుడ్ తినకుండా ఇంట్లో తినండి. ఇంట్లో టేస్ట్ లేకపోయినా పర్లా తిను, ఆరోగ్యాన్ని అయితే ఉంటావు కదా, అది చాలు. పైగా మన ప్రత్యేకంగా మన ఇండియన్ మామీస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు నీట్నెస్ విషయంలో. వాళ్ళు ఆల్రెడీ క్లీన్ చేసిన బౌల్స్ని తీసుకొని సెల్ఫ్లో పెడితే మళ్ళీ తినే టైంకి అవే బౌల్స్ని తీసుకొని మళ్ళీ కడుగుతారు. అమ్మా ఆల్రెడీ నీట్గానే ఉంది కదమ్మా, అయ్యో లేదు, మళ్ళీ కడిగి తీసుకొని వచ్చి అప్పుడు మనకు వడ్డిస్తారు. అట్లా ఉంటుంది గమనిస్తున్నా. మరి అంత నీట్గా ఉన్నప్పుడు ఇంట్లో తినకుండా నీకెందుకురా బయట ఫుడ్? డబ్బులు వేస్ట్. బయట ఎక్కువ తినకండి, ఆల్మోస్ట్ అవాయిడ్ చేయండి. ముఖ్యంగా చాయ్ని అవాయిడ్ చేయి ఫస్ట్. గబ్బర్ సింగ్ మూవీలో పవన్ కళ్యాణ్ చాయ్ తాగిండు, కాలేజా మూవీలో దినవర్ సింగ్ దిల్కుస్ తిన్నాడు, నువ్వు అవి మొత్తం అర్థమైన చెత్త తిన్నావు అనుకో, నీ బాడీ టెంపర్డ్ లెక్క తయారవుతుంది.